ఈ వీడియోలో మనం ఒక ఫిషింగ్ ఈమెయిల్‌ని ఎలా డిటెక్ట్ చేయాలి అనేది నేను క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు అయితే చూడండి గైస్. వెల్కమ్ బ్యాక్ టు 100 డేస్ ఆఫ్ సైబర్ షార్ట్స్ డే 58. మనం ఒక ఫిషింగ్ ఈమెయిల్‌ని డిటెక్ట్ చేయాలంటే మనం చాలా పాయింట్స్ అయితే కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి అర్జెన్సీ అన్నమాట. అంటే మనకు వచ్చిన ఈమెయిల్‌లో ఏమైనా అర్జెన్సీ ఉందా? అంటే మీకు డైరెక్ట్‌గా అర్జెన్సీ అనే వర్డ్ యూజ్ చేయరు. ఒక్కొక్కసారి యూజ్ చేస్తారు, ఒక్కొక్కసారి యూజ్ చేయరు. బట్ వాళ్ళు చెప్పే మనకి మ్యాటర్ ఏదైతే స్టోరీ ఉంటది కదా, అది అర్జెన్సీని క్రియేట్ చేస్తదన్నమాట. సో అర్జెన్సీ కనుక ఉన్నట్టయితే మీరు దాన్ని డబుల్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది గైస్. ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ ఫిషింగ్ ఈమెయిల్స్ అని అర్జెన్సీని క్రియేట్ చేస్తాయి. అలా అని అది 100% ఫేక్ అని చెప్పను. బట్ మనకి కొన్ని జెన్యూన్ ఈమెయిల్స్ లో కూడా మనకి అర్జెన్సీ అనేది క్రియేట్ అవుతుంది. బట్ అర్జెన్సీ అనేది ఉంటే మాత్రం తప్పకుండా దాన్ని మీరు డబుల్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే మనకి సెకండ్ వన్ వచ్చేసి సెండర్ ఈమెయిల్. అంటే సెండర్ ఈమెయిల్ ని చెక్ చేయాలి మీరు. ఈచ్ లెటర్ ని మీరు చెక్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు సేమ్ యాస్టీస్ గా మీరు ఒక కంపెనీలో పనిచేస్తుంటే మీ కంపెనీ CEO మెయిల్ లాగానే మీకు మెయిల్ వస్తుంది. అండ్ మీ కో ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ నుంచి వచ్చినట్టు ఈమెయిల్ వస్తుంది. బట్ మనకి చిన్న లెటర్ అనేది చేంజ్ ఉంటుంది అనమాట. అందుకని మీకు వచ్చిన సెండర్ ఈమెయిల్ ఏదైతే ఉంటుందో సో దాన్ని ఈచ్ లెటర్ మీరైతే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి లింక్స్. అంటే మీకు వచ్చిన ఈమెయిల్స్ లో కనుక ఏమైనా లింక్స్ ఉన్నాయా లేదా, అవి సస్పిషియస్ కాదనేది మీరు చెక్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇలా చెప్పుకుంటే పోతే మనకి ఇంకా చాలా పాయింట్స్ అయితే ఉంటాయి అనమాట. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని పాయింట్స్ అయితే తెలుసుకుందాం అనమాట ఈ ఫిషింగ్ ఈమెయిల్ ని డిటెక్ట్ చేయడం కోసం. ఐ హోప్ మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.